హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్. 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మా బాబులు తెలియకుండా దొంగ పెళ్లి చేసుకునే వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తున్నారు. సక్రమంగా పెళ్లి చేసుకునే మన ఓనర్ గారు శివాని వాళ్ళ అమ్మగారు టైంకి రావడం. అవును, ఆ. మన ఓనర్ గారికి శివాని అమ్మకి ఈ రోజు మ్యారేజ్. ఏ రోజు హనీబీ. అనీబియా ఆ, అదే మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఊళ్ళకి వెళ్తారే, అది అనీబీ కాదు, అనీమూ. అలా క్లారిటీగా చెప్పాలి. ఏం బావా, పిల్లల్ని కండానికేగా హనీమూర్కు వెళ్తారు. వీళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారుగా, ఎందుకు వెళ్తున్నట్టు? రేయ్, ఓనర్ గారికి ఓ అబ్బాయి ఉన్నాడు, ఆవిడ గారికి ఓ అమ్మాయి ఉంది. ఇద్దరికి కలిపి ఉన్నారా? లేరుగా, అందుకే వెళ్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా, వాళ్ళందరూ బయలుదేరిపోయారు. ఇదిగో అయిపోయిందమ్మా. తాతయ్య బయలుదేరుతున్నా. శివాని, శివాని, శివాని. శివాని, శివాని. శివాని, శివాని, శివాని. సంజయ్, మర్యాదగా నా కూతురి వదులుతావా లేదా? నీ కూతురా? మన కూతురను నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటున్నావుగా, పో. నీ పెళ్ళి అయ్యేసరికి నేను శివాని క్యాల్కటాలో ఉంటాం. ఏయ్, అను. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, అది నీ ఇష్టం. నేను నీకు అడ్డు రాను. కానీ నా కూతుర్ని కలవాలంటే ఇంకొకరిని పర్మిషన్ అడగాల, అది ఎప్పటికీ కుదరదు. అరే, ఓనర్ గారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారు. ఓనర్ గారు, ఏంట్రా? మీరేం కంగారు పడకండి, పెళ్లి కూతురు ఇంకా రాలేదు. ఇప్పుడేగా పెళ్లి కూతురు లోపలికి వెళ్ళింది. అరే, అది పెళ్లి కూతురు కాదరా, మందు ఎక్కువే వాక్కు. ఓనర్ గారు కంగారు పడకండి, పెళ్లి కూతురు ఇంకా నేను రాలేదు. అదేగా చెప్తున్నాను. ఓనర్ గారు కంగారు పడకండి, పెళ్లి కూతురు రాలేదు. అయితే ఆ పిల్ల పెళ్లి ఆ కూతురు. పిల్ల పెళ్లి కూతురు. రేయ్ రేయ్, ఇక్కడ కూడానా? మరి అది తాత, అమ్మ ఫోన్ చేస్తుంది. ఓ, చెప్పమ్మా. అంకుల్, సారీ, ఈ పెళ్లికి రాలేను, ఏమనుకోకండి. ఏమంటున్నావమ్మా? సారీ, నేను ఈ పెళ్ళికి రాలేను అనడానికి నువ్వేమీ గెస్టువి కావు, పెళ్లి కూతురువి. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, క్యాన్సిల్ చేసేయండి ఈ పెళ్లిని. హలో హలో, ఏమైంది నాన్న? సడన్ గా పెళ్లికి రాలేను అని చెప్తుంది. ఏదో ప్రాబ్లం అంట. పెళ్లికి తర్వాత కదా ప్రాబ్లం వచ్చేది, నాకు అలాగే వచ్చింది. రే, ఎప్పుడు చూసినా రే భాస్కర్, తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇక్కడికి రాలేని సిచ్యువేషన్ ఏమో. తను ఇక్కడికి రాలేకపోతేనే మనమే అక్కడికి వెళ్దాం. రేయ్ అర్నాల్డ్, అర్థమైంది ఓనర్ గారు, ఎత్తుకొచ్చేద్దాం. దానికి చెయ్యెత్త. రేయ్, వీడేంట్రా బొచ్చుకుక్క పిల్లలా ఉన్నాడు? సార్, మిమ్మల్ని సీట్ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. సార్కి ఇంగ్లీష్ అర్థం కాదేమో చెప్పు. నిన్నెక్కడి నుంచి లేపేస్తున్నా. ఈ జన్మలో నీ వల్ల కాదు. అలాగా? అయితే నువ్వు లేపరా. ఎలా లేపుతాను? నేను చట్టానికి కట్టుబడి నడుచుకునేవాణ్ణి. అందువల్లే 25 ఏళ్లుగా ఏ తోపుగాడు నన్ను ఏ చైర్ నుంచి లేపలేకపోయాడు. చైర్ నుంచేగా లేపలేకపోయారు, చైర్తో బట్టి లేపేద్దాంరా. చూడడానికి పెట్టలా ఉన్నా, ఎంత బరువున్నాడు. అటు 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 దించరా. దించ. ఒరేయ్, ఇల్లు మారిపోయింది, రాంగ్ నంబరు. ఒరే పటాసు, ఏసింది ఎక్కిందా? ఇదేమైనా ఫోనా? రాంగ్ నెంబర్ డోర్ అంటావ్? నంబరే మారిపోయింది, ఓసారి అటు చూడవయ్యా. సారీ సారీ సారీ. ఒరేయ్, ఇల్లు మారిపోయి వచ్చావురా. మారిపోయి వచ్చావా? సారీ సార్, సారీ. ఎత్తు, ఎత్తు. రే, ఆగు. ఇదే బావ ఇల్లు, అదిగో పాప ఫోటో ఉంది చూడు. ఆ పాప మన పాపే. రండి, అలాగా? బాగా దర్శనకు వచ్చేయండి. రివర్స్. ఫార్వర్డ్. ఎవరు మీరు? మేమంతా మగ పెళ్లి వారం. ఈయనేమో రెజిపీ సితారు, అదే ఆఫీసర్ అండి, పేరు అందాల రావుడు. అది పేర్లో మాత్రమే ఉంటది, ఫేస్ లో అసలు ఉండదు. అవును, ఇంతకే మీరెవరు? అమ్మాయి తరఫు రా. అమ్మాయి తరపు. ఇక్కడికి వచ్చిన గొడవే. ఏం లేదు పెద్దయ్య గారు, రిజిస్టర్ ఆఫీస్ రెడీ, ఆఫీసర్ రెడీ, పిల్లాడు వచ్చేసారంటే మ్యారేజ్ రెడీ. భాస్కర్ ని పిలవాలి.
వాటర్ గారు వాటర్ గారు వాటర్ గారు తొందరగా రండి. శుభగడియలు దాటిపోయేలా ఉన్నాయి. ఎందుకురా పంతుల్లా మాట్లాడతావు? ఓనర్ గారు మీరు తాళి కట్టాక మంచి టైం స్టార్ట్ అవుద్ది. సరే మీరు ఇంటికి వెళ్ళి మిగతా పనులు చూడండి. ఇదంతా ఏకమే. సూపర్. సారు, నేను ఎంఏం రంగస్వామిని. మా అబ్బాయి అణువుని పెళ్లి చేసుకోబోతున్నాడు. మీరు? నేనెవరో అనునే అడగండి. ఈయనే శివాని వాళ్ళ నాన్న. వీడికి భయపడా పెళ్ళొద్దన్నావు. నీ కళ్ళ ముందే దండలు మార్చుకుంటూ నువ్వు చూస్తుండగానే మా పెళ్లి జరుగుతుంది. రిజిస్ట్రార్ రెడీ సార్. అంతకు ముందు లీగల్గా కొన్ని ప్రశ్నలు అడగాలి. జనరల్గా అన్నాను, మీ డిక్షనరీలో లీగల్ అనే పదమే లేదు కదా. భాస్కర్, నాకు ఈ పెళ్ళొద్దు. అంటే ఈ పెళ్ళొద్దా? ఇప్పుడు తనే నిన్ను వద్దంది. మర్యాదగా బయటికి వెళ్ళొచ్చుగా. అయ్యో భాస్కర్, వద్దు ప్లీజ్, గొడవ పడద్దు. అంకుల్ మీరైనా చెప్పండి. కొట్టుకుని తేల్చుకోవడానికి ఇదేమన్నా సెటిల్మెంటా? జీవితం రా. రే భాస్కర్, బయటికి పో. పోరా. మా సారీ మా బాబు. రే, ఆయన్ని ఇంటికి పంపించండిరా. అలాగే అయ్యారు. పతాకాష్, ఆడపెళ్లి వారు అనుకుంటే ఆడే పెళ్లి కొడుకంట. బీహారు బాగా గుర్తు పెట్టుకో. కారులోంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాలు కింద పెట్టగానే మెక్కడానికి వెళ్ళిపోకండి. అర్నాల్డ్, రాఖీ కాలు కింద పెట్టగానే టపాసులు పేలాలి. ఏ బావా, టపాసులు పేల్చేవాడు బీహారోడా? మరి బ్యాండ్కి? వాడు బీహార్ కాదు, వాడు అడుగో నేపాలి. నేపాలియా? లేకపోతే ఏంట్రా, ఇక్కడ రోడ్డు బళ్ళ నుంచి స్టార్ హోటల్ వరకు పనిచేసేది అంతా హిందీ వాళ్ళు, బీహారీలే. అయితే చివరి వరకు మన ఊరోళ్ళకు మీరు పని ఎవరు? ఇచ్చినా మీరెక్కడ పని చేస్తారా? ఓనర్ని పిలిచి స్పానర్ తీసుకురా అంటారు. నేను నీ దగ్గరకు వస్తున్నా, నువ్వు బాగా విను. టపాసులు డుమ్లు 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 స్టాప్. బ్యాండ్ ఢమాల్ 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 స్టార్ట్. ఇంకో విషయం, టైమింగ్ ఎక్కడన్నా మిస్ అయితే పైసా నహి. పైసా నహి రే, హిందీ నేనేమంటానంటే జారుకుంటారు జారుకుంటారు. రండి యార్, రండి. ఇదిగో పైసా హే, పైసా హే, పైసా హే. రే రాఖీ, వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలరా? ఏ చెప్పానోడా, చివరగా చెప్తాను విను. టపాసులు స్టార్ట్ అవగానే బ్యాండ్ స్టాప్. బ్యాండ్ స్టార్ట్ అవగానే టపాసులు స్టాప్. అదేంటంటే డుమ్లు 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 డమాల్ డమాల్ డమాల్. ఏం చెప్పాలనుకుంటున్నారా? తెలుగులో మాట్లాడుతున్నా. టపాసులు ఆగాక బ్యాండ్ వాయించాలి, బ్యాండ్ ఆగాక టపాసులు పేల్చాలి, అంతే కదా? దీనికో బిల్డప్. ఏ పిచ్చోడ్ల టపాసులు పేల్చేది? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చినప్పుడు కదా టపాసులు కాల్చాలి. పెళ్ళి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయిందా? రే ఆపండి రా, ఆపండి. మిమ్మల్ని రా, పెళ్లి ఆపేయచ్చు, కానీ పేలుతున్న టపాసులు ఆపలేము. వాటర్ కొట్టండి రా. వాటర్ కొట్టేకే స్టార్ట్ చేశారు. ఆపండి. అయ్యో ఆపండి రా, ఆపండి రా, త్వరగా. ఏరా, నీళ్లు తెమ్మంటే టపాసులు తెస్తావా? పేలుతున్న టపాసులు పడేసావురా. నీళ్లు జల్లు త్వరగా. పోయి ఏంట్రా కళ్ళా వేస్తున్నావా? ఇలా పోయిరా, మిమ్మల్ని వదిలితే ఇల్లే తగలబెట్టేసారా? అమ్మయ్యా, ఏదో ఉన్నారు. పెద్దయ్య గారు ఎలా ఉంది? పాట అదిరింది కదూ? అది తెలుగు ఆర్నాడు ఏంట్రా ఛాన్సా? అమ్మ చెప్పరా.
ఇమ్మంటుంది. నాదస్వర విద్వాంసుడు మొదలు పెడితే ఇంకా ఆపడం ఆపడ గురు టైమింగ్ కరెక్ట్ గా ఉండిందా? అరే జపాను టైమింగ్ కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు నీ టైమే బాగాలేదు. తీస్తా. ఏయ్, పెద్దయ్య గారు అయ్యగారు పొమ్మనండ్రా. అలాగే పెద్దయ్య అలాగే అయ్యగారు. గారు పొండిరా పొండి. బయలుదేరండి ఓనర్ గారు ఓనర్ గారు ఓనర్ గారు గారు క్షమించండి, మీకు ఫస్ట్ టైం సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది కదా అని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను కానీ మిస్ కొంచెం అయింది. టైమింగ్ మిస్ అయింది ఓనర్ గారు. క్షమించండి, క్షమించారని ఒక్కసారి చెప్పండి. రేయ్ వెళ్ళి అరగంట అయింది రా. వెళ్ళిపోయారా? ఎవర్రా? ఇదేం బండి? ఫుడ్ బండి అయి ఉంటుందేమో. రేయ్ ఈయన ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు? పెద్దయ్య గారే ఇంటికి తీసుకురమ్మన్నారు. ఏం బావా రిజిబిసేదారికి ఇంట్లో ఏం పని? ఉదయం నుంచి నేను ఇదే కదయ్యా అడుగుతున్నాను. ఈ తాగుబోతోడు సమాధానం చెబితే ఒట్టు. రేయ్ రాకీ ఓనర్ ఓనర్ గారు. గారు! 5 seconds ఇప్పుడే వస్తాను. పిలిచారా ఓనర్ గారు? నమస్కారం. ఎవరు పనిరా ఇది? వీడిని అడగండి ఓనర్ గారు. ఏదైనా పడేస్తాను అడగండి. నీకు పాడేంట్రా మొత్తం? అలాగే ఓనర్ గారు. అయ్యో, దాని అంతట అదే పేలుతుంది. అప్పుడు పేలంది, ఇప్పుడు పేలుతుంది. మీరేం కంగారు పడకండి, ఇవేమి లెక్కలోకి రావు. నీ వాళ్ళుగా వాయిస్తున్నారా? కాదు ఓనర్ గారు వీడే వాయించమన్నాడు. డబ్బులు ఇచ్చాక వేస్ట్ ఎందుకని వాయించేయమని చెప్పాను. వెళ్ళి ఆపమనరా ముందు. టైమింగ్ కరెక్ట్ గా ఉండిందా? అయ్యో యు హ్యాపీ? రేయ్, ఫుల్ ఈ హ్యాపీ రా. హ్యాపీ తగలయ్య, పోండ్రా రేయ్, పోండ్రా. పోండి. పోండి, వెళ్ళండి. సార్ నన్ను ఎప్పుడు తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు? నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని. లంచం బ్రేక్లో లంచ్ బ్రేక్లు నేను కనీసం సంతకం కూడా పెట్టను తెలుసా? ఈయనెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మీరే కదా ఇంటికి పంపమన్నారు. ఆయన్ని ఆయన ఇంటికి పంపమన్నా. అలా క్లారిటీగా చెప్పాలి. ఉదయం నుంచి నేను అదే చెబుతున్నానండి. తాగేసి వీడంతా తప్పుగా చేస్తున్నాడు. వెళ్ళి డ్రాప్ చేసిరా. ఇంకా పేలుతుందా? డుమ్మిలి స్టాప్, డమాల్ స్టార్ట్. అయ్యో రేయ్ టపాసులు ఆగాయని ఇప్పుడు మొదలెట్టేశారా? పదండి ఆపుదాం. రే 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 పోండ్రా, రేయ్. పోండ్రా, రేయ్. ఇది చాలు, పోరా. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. కంగ్రాచులేషన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో.